ప్రతి ఒక్క వ్యక్తికి తీసుకుపోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. విజన్ అంటే కొంతమందికి కాదు, సమిష్టిగా ఎవరైతే చివరున్న వ్యక్తిని కూడా భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది. ఇది మనం 10వ నెల 9 నెలలు అయినాయి. ఆ రోజు ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చాం. నేను కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే మరి నరేంద్ర మోడీ గారు, బీజేపీ ఈరోజు దేశంలో ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు కానీ మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఒక హామీ ఇచ్చి ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకొచ్చాం. ఆ చైతన్య ఫలితం మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ రానటువంటి రిజల్ట్స్ 93% హిట్ రేట్ వచ్చిందంటే అది ప్రజల ఆమోదం. ప్రజల్లో ఒక హై ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకొని మనల్ని ఆశీర్వదించారు. 9 నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మళ్ళీ ట్రాక్ తప్పిన అభివృద్ధిని ట్రాక్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇవి రెండు జరగాలంటే ఒక సుపరిపాలన కావాలి, గుడ్ గవర్నెన్స్ కావాలి. అలాంటి గుడ్ గవర్నెన్స్ ప్రాక్టీస్ అన్నీ తీసుకొని మనం ముందుకు పోతున్నాం. అయితే ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అయితే మనం అందరం ఆలోచించాల్సింది, ఒక నాయకుడికి ఈరోజు ఆలోచించి రేపు ఆలోచించడం కాదు, ఒక దూరదృష్టితో కూడా ఆలోచిస్తే తద్వారా రాబోయే రోజుల్లో ఒక ప్రణాళిక తయారు చేసుకొని మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. దగ్గర లేట్ 90s ఆ రోజుట్లో హైదరాబాద్ సమైక్య ఆంధ్రప్రదేశ్కి విజన్ 2020 తీసుకొచ్చాం. ఆ రోజు నేను అసెంబ్లీలో పెట్టినప్పుడు చాలామంది కూడా విమర్శించే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ప్రధానమంత్రి అది ఈరోజు మీరు హైదరాబాద్ని చూస్తే ఆ రోజు నేను చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ జరిగింది. ఈరోజు దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండే రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా తెలంగాణ ఉండే పరిస్థితి వచ్చిందంటే ఆ రోజు చూపించిన విజన్ అని చెప్పి కూడా నేను మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ 2047 తీసుకొచ్చారు. 2047కి జీడిపి $30 ట్రిలియన్ కింద పెట్టుకున్నారు. పర్ క్యాపిటా ఇన్కమ్ $18,000 పెట్టుకొని ఒక ప్రణాళిక తయారు చేసి దానికి అనుగుణంగా వారు పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక 2047